యోసేపు పుత్రుల వంశములు మాకీరు వంశస్థుడు కుమారుడు మనష్షే కుమారుడు గిలాదు పుత్ర వంశంలో పెద్దలు వచ్చి మోషే ఎదుట ఇశ్రాయేలు ఎదుట పితల కుటుంబం ఎదుట ప్రధాన ఎదుట మాట్లాడి ఇట్లన్నారు, ఆ దేశం యొక్క వంతు చీట్లు చొప్పున ఇశ్రాయేలు స్వాస్థ్యం ఇయ్యాలని యెహోవా మా యేలు వారిని ఆజ్ఞాపించాడు. మరియు మా సహోదరుని సెలోబెహాదు స్వాస్థ్యతను కుమారునికి ఇయ్యాలని మా ఏలిన వాడు యెహోవా చేత ఆజ్ఞ పొందాడు. అయితే వారు ఇశ్రాయేలీయులలో వేరు గోత్రాలు వారిని ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారి స్వాస్థ్యం మా పితల స్వాస్థ్యం నుండి తీయబడి వారు కలుసుకొనిన వారి గోత్రాలతో కలిసిపోతుంది కనుక మా స్వాస్థ్యం విడిపోతుంది, తగ్గుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరాలు వచ్చినప్పుడు వారి స్వాస్థ్యం వారు కలుసుకొని వారి గోత్ర స్వాస్థ్యంతో కలపడదు. కాబట్టి ఆ వంతున మా పితల గోత్ర స్వాస్థ్యం తగ్గిపోతుంది. యెహోవా మోషే సెలవిచ్చినట్టు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి ఇట్లనే యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పింది న్యాయమే. యెహోవా సెలోబెహాదు కుమార్తెల గురించి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టలైన వారి పెళ్లి చేసుకుని వచ్చును గాని కండిషన్ ఏంటంటే తమ తండ్రి గోత్రములోని వారినే పెళ్లి చేసుకోవాలి. నాట్ టు మేక్ ఎనీ కన్ఫ్యూజన్ కాన్ఫ్లిక్ట్. దేవుడికి కన్ఫ్యూజన్ కాన్ఫ్లిక్ట్ ఉండదు దేవుని దగ్గర. If there is a confusion and conflict, it is not from God. స్పష్టత లేకుండా ఏదైనా ఒక కన్ఫ్యూజన్ ఉంటే, ఒక విరోధం ఉంటే, కాన్ఫ్లిక్ట్ ఉంటే అది దేవుడి నుండి కలిగేది కాదు. ఏకత్వమే దేవుని యొక్క మార్గము, ఏక మనస్సే దేవుని యొక్క విధానం. ఇశ్రాయేలు స్వాస్థ్యము ఒక గోత్రం వేరే గోత్రంలోకి పోకూడదు. ఇశ్రాయేలు ప్రతివాడు తన పితరుల గోత్ర స్వాస్థ్యం హత్తుకొని ఉండాలి. మరియు ఇశ్రాయేలు వారి వారి పితరుల స్వాస్థ్యం కలిగేటట్లు ఇశ్రాయేలు గోత్రములో స్వాస్థ్యం గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశంలోనే పెళ్లి చేసుకోవాలి. స్వాస్థ్యము ఒక గోత్రముడు వేరే గోత్రానికి తరలిపోకూడదు. ఇశ్రాయేలు గోత్రములు వారి వారి స్వాస్థ్యంలో నిలిచి ఉండాలి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సెలోబెహాదు కుమార్తెలు చేశారు. సెలోబెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హోగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెళ్లి చేసుకున్నారు. వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెళ్లి చేసుకున్న కనుక వారి స్వాస్థ్యం వారి తండ్రి గోత్ర వంశంలోనే నిలిచి ఉన్నది. యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానాలలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులు ఇవే. సంఖ్యాకాండాన్ని మనం ముగించాము.